హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవిల. మరొక మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర గూడా దీపారాధన చేసేసిన తర్వాత ఇక టిఫిన్‌కి ఏం చేయాలా అనుకుంటున్నాను. ఈరోజైతే ఇడ్లీ పిండి గానీ, అట్టపిండి గానీ ఏమీ లేదు. సో, అంత పొద్దున్నే చపాతీ చేయాలంటే నా వల్ల అయితే అవ్వదండి. పూరి చపాతీలు ఈ ఎండకి స్టవ్ దగ్గర నుంచొని చేయాలంటే చెమటలు కారిపోతున్నాయన్నమాట. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా సడెన్‌గా మ్యాగీ గుర్తొచ్చేసిందనమాట. సరే మ్యాగీ చేద్దాంలే. మ్యాగీ అయితే టీవీలో చెప్పినట్టు 2 నిమిషాల్లో కాదు కానీ, ఒక 5 నిమిషాలైతే మ్యాగీ అయిపోతుంది గదా అనిపిచ్చింది. ఇక్కడ నేను 2 నిమిషాలు ఎందుకన్నానంటే, మా చిన్నప్పటి నుంచి ఈ మ్యాగీ యాడ్స్ చూస్తూనే ఉన్నానండి. పిల్లలొచ్చి అమ్మ ఆకలేస్తుందంటే చాలు 2 నిమిషాల్లో అనని చెప్పి 2 నిమిషాల్లో ఈ మ్యాగీ రెడీ చేసి పెట్టేవాళ్ళనమాట. చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. అప్పుడు తినలేదులెండి గానీ, ఈ మధ్య కాలంలో అయితే మ్యాగీలు బాగానే అందరూ తింటున్నారు. సో, నేనైతే ఎక్కువేమి ఇష్టపడను మ్యాగీ. కాపోతే ఏంటంటే, ఈరోజు ఏమీ లేదు అని చేయాల్సొస్తుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఎగ్ మ్యాగీ అని, ఇట్లా మషాలా అని, ఇంకా క్యారెట్, బఠానీ ఇలా అన్నీ వేసుకొని చేస్తారు. బట్ నేనేందంటే ఈరోజు నార్మల్‌గానే ఒక ఆనియన్, చిన్న టమాటా ముక్క అది కూడా హాఫే చేసి కట్ చేశాను. ఇంకా పచ్చిమిర్చి కూడా ఏయలేదు. ఇలా జ్యూసీగా ఉంటే చాలా బావుంటదనమాట. కొంతమంది ఏంటంటే చిక్కీగా తింటారు. ఇలా జ్యూసీగా ఉంటే చాలా సూపర్ ఉంటదనమాట. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే రెడీ.